తెలంగాణ రాజకీయాల్లో హై డ్రామా నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కోసం చేజింగ్ పాలిటిక్స్ ఆసక్తి రేకెత్తించాయి. ఆరూరి రమేష్ కేంద్రంగా హనుమకొండలో హై డ్రామా నడిచింది. అయితే తాను బీజేపీలో చేరట్లేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఆయన ప్రకటించడంతో కథ సుఖాంతమైంది. హన్మకొండ టు హైదరాబాద్ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఆరూరి రమేష్ ప్రెస్ మీట్ మధ్యలో లీడర్ల ఎంట్రీలు, మాజీ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు, కొన్ని గంటల పాటు హైడ్రామా, లాస్ట్ లో బిగ్ ఫిస్ట్ వెరసి వరంగల్ జిల్లా పాలిటిక్స్ థ్రిల్లర్ సినిమాను గుర్తు చేశాయి. మొదట బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరాలని ఆరూరి రమేష్ నిర్ణయించుకున్నారు. ఈ విషయం బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టికి చేరింది. దీంతో ఆరూరిని తెలంగాణ భవన్ కు పిలిచి బుజ్జగించారు కేటీఆర్. ఆరూరికి వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో మెత్తబడిన రమేష్ తాను బీఆర్ఎస్ ను వేడట్లేదని 3 రోజుల క్రితం ప్రకటించారు. కానీ ఇంతలోనే మళ్లీ మనసు మార్చుకున్నారు. మంగళవారం హైదరాబాద్ లో అమిత్ షాను కలిశాక ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం హన్మకొండలో మీడియా సమావేశం పెట్టి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ఆరూరి రమేష్ సిద్ధమయ్యారు. ఆరూరి ప్రెస్ మీట్ కు సిద్ధమవుతున్న సమయంలో సడన్ గా బీఆర్ఎస్ నేతలు ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్యతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లారు. ఆరూరిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఆయన వెంటబెట్టుకుని ఎర్రబెల్లి హైదరాబాద్ బయలుదేరారు. అయితే రమేష్ ను బలవంతంగా తీసుకెళ్లడంపై ఆయన మద్దతుదారులు భగ్గుమన్నారు. అటు బీజేపీ నేతలు కూడా ఆరూరి ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కిడ్నాప్, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎర్రబెల్లితో కలిసి హైదరాబాద్ లో తన ఇంటికి వచ్చిన ఆరూరికి మాజీ సీఎం కేసీఆర్ హితబోధ చేశారు. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఎందుకు ఆగమాగం అవుతున్నావని ప్రశ్నించిన కేసీఆర్ బీజేపీలోకి వెళ్లి రాజకీయ భవిష్యత్తు పాడు చేసుకోవద్దని సూచించారు. అయితే తానెక్కడికి వెళ్లబోనని చెప్పిన రమేష్ బీజేపీ వాళ్లే నా వెంట పడుతున్నారన్నారు. ఇంతవరకు బాగానే ఉన్న చివర్లో అసలు ట్విస్ట్ ఇచ్చారు ఆరూరి రమేష్. వరంగల్ ఎంపీగా తాను పోటీ చేయబోనంటూ కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. తనకు టికెట్ వద్దని తేల్చి చెప్పారు.